హాయ్ వెల్కమ్ టు బల్లాస్ కిచెన్. ఈరోజు పన్నీర్ బటర్ మసాలా విత్ బటర్ నాన్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి. ఎందుకంటే మైదాకి మొత్తానికి నాన్కైతే పూర్తిగా మైదానే వాడతారు. కానీ నేను ఒక కప్పు అది ఒక కప్పు ఇది తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత ఈస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక 1 స్పూన్ ఈస్ట్ ఇలా ఉంటుందండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కరిగించుకోండి. ఈస్ట్ మంచిగా బటర్ నాన్ పొంగడానికి బాగా యూజ్ అవుతుందండి. అందుకని ఈస్ట్ కంపల్సరీ ఉండాలి దీనిలోకి. తర్వాత ఈస్ట్ని కరిగించుకున్న దాన్ని ఈ గోధుమ పిండి మిశ్రమంలో వేసేసుకోండి ఇలాగా. తర్వాత మళ్ళీ స్టవ్ మీద ఈ మూకుడు పెట్టుకుని తర్వాత బటర్ నాన్ కాబట్టి బటర్ వేసుకుంటున్నానండి. ఇలాగ బటర్ ఒక స్పూను వేసుకొని నేను చూపించిన విధంగా మెల్ట్ చేసుకోండి. చాలా బాగుంటుందండి రెసిపీ. ఈ మెల్ట్ చేసుకున్న బటర్ కూడా ఇందులో వేసేసుకోండి. తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి. ఒక స్పూన్ షుగర్ కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది, కలర్ కూడా మంచిగా ఉంటుంది. తర్వాత అజ్విన్ అంటే వాము ఒక స్పూన్ వేసుకోండి. తర్వాత పెరుగు ఉంటే పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకోండి. ఇవన్నీ బాగా కలుపుకొని మంచిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ నేను చూపించిన విధంగా మంచిగా కలుపుకోండి. అన్నీ కలిసేటట్టు చూస్తున్నారు కదా, అన్నీ బాగా కలిసిపోయినాయి. ఇలా ముద్దలా చేసుకుని పైన ఒక స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ గీ కానీ వేసేసుకుంటే ఎండిపోకుండా ఉంటుందండి. ఇది కాసేపు పక్కన పెట్టేసుకోండి. మీరు నైట్ చేసుకునేటట్టయితే మధ్యాహ్నం కలిపి పెట్టేసుకుంటే ఆ ఈస్ట్ వల్ల మంచిగా పొంగుతుందండి, చాలా మెత్తగా కూడా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. నేను ఎందుకంటే పన్నీర్ కర్రీ చేస్తున్నాను, ఇలాగ కొంచెం ఫ్రై చేసుకోండి. పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే మిక్సీకి వేసుకుంటాం ఇప్పుడు అవన్నీని. తర్వాత ఇవి మంచిగా మగ్గడానికి ఒక స్పూను సాల్ట్ వేసుకోండి. తొందరగా మగ్గిపోతాయి ఆనియన్స్. పచ్చివాసన అంతా పోయే వరకు కొంచెం నేను చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసుకోండి. తర్వాత మూత పెట్టుకుంటే మగ్గిపోతాయండి. మళ్ళీ మూత తీసేసి ఒకసారి ఫ్రై చేసుకుంటే ఇదిగో చూసారు కదా, ఇలాగ కొంచెం కలర్ చేంజ్ అయింది. తర్వాత టమాటా 1 కానీ 2 కానీ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే కర్రీ పుల్లగా ఉంటుంది, అందుకని మీరు చూసుకుని వేసుకోండి. నేనైతే ఒక టమాటా వేసుకున్నాను. అది కూడా ఇలాగ మూత పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మగ్గించేసుకున్నాను. తర్వాత కాజు వేసుకోండి, జీడిపప్పు కొన్ని వేసుకుంటే ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. దీనికి చాలా బాగుంటుంది, రిచ్ లుక్ వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ జీడిపప్పులు వేయడం వల్ల. తర్వాత చల్లారాక ఈ మిక్సీ జార్లోకి తీసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని దానిలో బటర్ వేసుకోండి, ఎందుకంటే బటర్ పన్నీర్ కర్రీ కదండి. తర్వాత ఈ పన్నీరుని ఇలాగ వేసుకొని కొంచెంసేపు వేయించుకోండి లైట్గా. కొంచెం పసుపు కూడా వేసుకుంటే మంచి కలర్గా అనిపిస్తుంది. కొద్దిగా లైట్గా వేసుకొని బాగా వేయించని అవసరం లేదు. ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకొని తర్వాత మళ్ళీ కొంచెం బటర్ వేసుకోండి, ఎందుకంటే పన్నీర్ బటర్ మసాలా కాబట్టి బటర్ ఎక్కువే వాడతామనండి. ఆవాలు జీలకర్ర ఆ బటర్లో ఇవన్నీ వేసుకుని రెడ్ చిల్లీస్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీలు కూడా వేసుకోండి, చాలా మంచిది హెల్త్కి ఇవి. నేను చూపించిన విధంగా ఇలా వేసుకోండి. కొంచెం ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి. తర్వాత కారం మీ కారానికి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత ధనియా పౌడర్ ఒక స్పూను, తర్వాత కొంచెం పుదీనా, కర్రీ లీవ్స్, కరివేపాకు, పుదీనా మీకు ఏది అవైలబుల్ ఉంటే అవన్నీ వేసేసుకోండి ఇందులోనే. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుని కొంచెం గరం మసాలా వేసుకొని తర్వాత పన్నీర్ కూడా వేసుకుంటే ఎక్కువసేపు మగ్గించిన అవసరం లేదండి, ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ కర్రీ. ఈ విధంగా మూత పెట్టేసుకుంటే చూసారు కదా పైకి ఆయిల్ ఎలా వచ్చేసిందో, ఈ విధంగా తయారవుతుంది. తర్వాత కొంచెం గ్రేవీలా రావడానికి వాటర్ మీకు వేసుకోండి కొంచెం. చూసారు కదా, కొంచెం పైన కసూరి మేతి పౌడర్ జల్లేసుకొని ఒక ఉడికించి పక్కన పెట్టేసుకోండి. కొత్తిమీర జల్లేసుకోండి. పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత బటర్ నాన్ ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఇలాగ దీన్ని నేను చూపించిన విధంగా బాగా కలుపుకోండి. ఇలాగా నేను చూపించిన విధంగా, ఎందుకంటే బాగా మెత్తగా చేసుకునే కొలది చాలా స్మూత్గా వస్తాయి నాన్స్ అనేవి.
ఇలాగా ఒక 4 పీసెస్ కింద నేను చేసి పెట్టుకున్నాను. చూసారు కదా. తర్వాత పూరీ పీట మీద నేను చూపించిన విధంగా కొంచెం గోధుమ పిండి వేసుకొని, మైదా కానీ వేసుకొని, ఇలాగ నేను చూపించిన విధంగా వేసుకొని, నువ్వులు, నల్ల నువ్వులు ఉంటాయి కదండి, రెస్టారెంట్ స్టైల్లో నల్ల నువ్వులు కంపల్సరీ వేస్తారు. తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీర ఇలాగ నేను చూపించిన విధంగా వేసుకొని మంచిగా ఇలాగా నాన్ షేప్లో చేసుకోండి. నేనైతే రౌండ్గానే చేసుకున్నాను. మీకు ఏ షేప్ ఇష్టం ఉంటే ఆ షేప్లో చేసుకోండి. చూసారు కదా, నేను ఈ విధంగా చేసుకున్నాను. మీరు కొంచెం కోలగానే చేసుకోండి, నాన్ షేప్లో చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలాగ ఒక ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అవ్వాలండి. ఈ పెనం అనేది నేను ఐరన్ పెనం వాడుతున్నాను. నేను దీనికి చాలా బాగుంటుంది బటర్ నాన్కి. చూస్తున్నారు కదా. ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఈ నాన్ అనేది దాని మీద వేసుకోండి. కొంచెం పైకి బబుల్స్లా వస్తాయి, దాని మీద అప్పుడు కొంచెం బటర్ వేసుకొని మరోవైపు తిప్పుకోండి. మళ్ళీ కొంచెం 2-3 స్పూన్లు మీకు ఎంత ఇష్టం ఉంటే అంత బటర్ వేసేసుకోండి. ఇలాగ మంచిగా కాల్చుకుంటే కొంచెం ఉబ్బుతూ ఉంటుందండి. కొంచెం తిక్కగా చేసుకున్నాం కదా, లోపలంతా మంచిగా కుక్ అయ్యి చూసారు కదా, మంచి కలర్ వచ్చేసింది. ఇలా ప్లేట్లోకి తీసేసుకుంటే బటర్ నాన్ విత్ బటర్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఛానల్ నచ్చినట్టయితే